మా కోసం టైం స్పెండ్ చేసి మీ వాల్యుబుల్ టైం మాకు టైం కేటాయించి మిమ్మల్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు మేము థ్యాంక్స్ చెప్తాము. సార్ మీరు అన్నట్టుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మేజర్గా వైశ్య కమ్యూనిటీగా ఉన్నాం. మీకు తెలుసు ఒక 2 మాటలు మా కమ్యూనిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా మేము రోషేగర్ పీరియడ్ నుంచి కూడా కొంచెం మెజారిటీగా కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు సార్. కాంగ్రెస్ మెజారిటీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే రోషేగర్ ఇంపాక్ట్ ఆయన మా పెద్ద కావడం కొద్దిగా కాంగ్రెస్ లో ఎక్కువగా ఉండేవాళ్ళు. తర్వాత ఆయన తదనంతరం రాజశేఖర రెడ్డి గారు కూడా కొంచెం మమ్మల్ని మా కమ్యూనిటీ దగ్గరలో చూశారు. ఆయన కూడా విధిగా ఉంటుంది. దాని తర్వాత రకరకాల పార్టీలో వివిధ రూపాల్లో అన్ని పార్టీల్లో షేర్ అవుతా వచ్చింది. మాకు పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీద ఒక ప్రత్యేకమైన అభిమానం రావడానికి కారణం ఏంటంటే సాధారణంగా పొట్టి శ్రీరామ జయంతి రోజు, గాంధీ జయంతి రోజు పొట్టి శ్రీరామ గురించి మాట్లాడడం సహజం. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఒక అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే ఒక అసెంబ్లీలో ఒక సాధారణ చర్చల్లో కూడా పొట్టి శ్రీరాములను గుర్తు చేయడం, ఆయన చేసిన సేవలు గుర్తు చేయడం, గాంధీ గారి గురించి మాట్లాడడం. యాక్చువల్గా మేము అనుకుంటున్నాం సార్, పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముక్కలే 2గా అయిందో ఆయన క్రేజ్ తగ్గుతా వస్తుందని అనుకుంటున్నాం. కానీ ఈ రోజు మళ్ళీ ఒకసారి పొట్టి శ్రీరాములను గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్న రాష్ట్రంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర నాయకులు పవన్ కళ్యాణ్ గారు. మీరు జలజీవన్ మిషన్ కి కూడా మన పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టారు. అసలు మేము సర్ప్రైజ్ అయ్యాం సార్. ఎందుకంటే కంప్రెస్ అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాంటి మా పరిస్థితుల్లోకి వెళ్తా ఉన్నాం అనే పరిస్థితుల్లో ఆయన గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈయన ఇచ్చిన గౌరవం పలు ప్రభుత్వ వేదికల మీద, సాధారణంగా పార్టీ వేదికల మీద కాకుండా ప్రభుత్వ వేదికల మీద కూడా మాట్లాడడం, మా కమ్యూనిటీకి ఒక పాజిటివ్ వైబ్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పాజిటివ్ గా మనకి దగ్గర తీసుకున్నారనే వ్యక్తిగా ఆయన వైశాఖ గురించి కూడా 2-3 సార్లు మాట్లాడారు సార్. ఆ 2-3 సార్లు కూడా చాలా పాజిటివ్ గా చాలా అఫెక్షనేట్ గా మాట్లాడారు. ఆయన వ్యక్తిగతంగా మనకు పరిచయం లేనప్పటికీ కూడా ఆయన బహిరంగంగా మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఆయన మా కమ్యూనిటీ మీద ఆయనకు ఉన్న అభిప్రాయాన్ని మేమంతా సంతోషంగా స్వీకరించాం. ఓకే, ఇంత పెద్ద లీడర్ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారని చెప్పి. దాని తర్వాత ఎప్పుడైతే హిందుత్వం కాసేపు కప్పుకొని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారో మేమంతా వ్యక్తిగతంగా ఆశించేదానికంటే కూడా హిందుత్వం అంటే ఆటోమేటిక్ గా వెంటనే ఉంటాం సార్. ఇప్పుడు మేము బీజేపీ కూడా సాధారణంగా మా వైశ్య కమ్యూనిటీ కానివ్వండి లేదా బ్రాహ్మణ్ కమ్యూనిటీ కానివ్వండి సాధారణంగా బీజేపీ దగ్గరగా ఉన్నాం. సరే, స్టేట్ లో ఏ పార్టీ ఓటేసినప్పటికీ లోపల మోడీ గారు అంటేనో హిందుత్వం అంటేనో ఇంకోటి ఇప్పుడున్న ఆర్ఎస్ఎస్ సంస్థలో కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ లో కానివ్వండి మేజర్ రోల్ లో మేమే అంటే మేజర్ పోర్షన్ లో మన వాళ్ళే ఉన్నారు. ఎందుకు హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మా వాళ్ళు ముందున్నారు. అలాంటి మాకు మరో నాయకులు ముందుండి మేము నడిపిస్తాం హిందుత్వాన్ని అని ఎప్పుడైతే వచ్చారో పవన్ కళ్యాణ్ మీద వైశ్య కమ్యూనిటీ మొత్తానికి అంచెలంచెలుగా ప్రేమ అనేది చాలా పెరిగిపోయినాయి సార్. ఈ రోజు ఏమైందంటే సార్, ఇప్పుడు యాక్చువల్ గా ప్రాపర్ ఛానల్ లేకపోవడము మా అందరికి తెలియకపోవడము చాలా జిల్లాలో, నేను అనంతపురం జిల్లాకు సంబంధించినాను సార్, చాలా జిల్లాలో చాలా మంది నాయకులు రావడానికి రెడీగా ఉన్నారు. ఒకప్పుడు మేము పాపులేషన్ 5% ఉంటాం సార్. ఆల్మోస్ట్ స్టేట్ లో మాకు 14 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు సార్. మనకి ఫస్ట్ అసెంబ్లీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 14 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ లో కేవలం 2 ఎమ్మెల్యేలకు వచ్చేసాం సార్.